హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు నేను ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్ మీద ఈ సిమెంట్ మడులు కట్టించుకునే దాని గురించి చెప్తాను. చాలా సింపుల్గా తక్కువగా ఖర్చులు ఎలా కట్టించుకోవాలనేది కొన్ని టిప్స్తో మీకు చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో నన్ను అడగవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ఈ మధ్య అడిగారు, అక్క నీవు సిమెంట్ మడులు కట్టించుకున్నావు కదా, దాని గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయి, మేము కట్టించుకోవాలనుకుంటున్నాము అంటున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో చేస్తున్నాను. పాత సబ్స్క్రైబర్స్కి ఇది తెలిసిందే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే చూడండి, మన బిల్డరు ఇల్లు ఇచ్చినప్పుడు ఇలాగ ఉండింది అనమాట. గోడ వైట్ కలర్లో ఉండింది. అటు సైడ్ మీకు కనిపిస్తుండొచ్చు. టెర్రకోట కలర్ వేసుకున్నాను. ముందు టెర్రకోట కలర్ వేసి మొక్కలు పెట్టాలి అని ప్లాన్ ఉండింది. ఆ మొక్కల కోసమని నేను అక్కడ పందిరి కూడా ప్లాన్ చేసుకున్నాను. నిలువు పందిరి అలాగే అడ్డ పందిరి రెండింటికి ప్లాన్ చేసుకున్నాను. గోడ సైడ్ అంతా అడ్డ పందిరి చేసుకోవాలి, పైన ఏమో మనం గోడ వెంబడి నిలువు పందిరి, పైన ఏమో అడ్డ పందిరి వేసుకోవాలని ప్లాన్ చేసుకొని ఐరన్ పోల్స్ అంతా నాటించుకున్నాను. తర్వాత మొక్కలు పెట్టలేదు. ఎందుకు అంటే ఈ సిమెంట్ మడులు కట్టించుకొని తర్వాత పెడదాం అనిపించింది. సిమెంట్ మడులు ఈ గోడ వెంబడి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎల్ షేప్లో కట్టించుకోవాలని అనుకున్నా. కొద్దిగా బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది మీకు అక్కడక్కడ. అది ఏంటంటే కింద బెడ్రూమ్లో విండో సీట్ వచ్చింది. విండో సీట్ గురించి నేను ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విండో సీట్ రావడం వల్ల టెర్రస్ కూడా కొద్దిగా అటుపోయింది. ఈ గోడ మాత్రం స్ట్రైట్ ఉంది. ఆ స్ట్రైట్ ఉన్న చోటనే నేను సిమెంట్ మడులకి ప్లాన్ చేసుకున్నాను. ఓకే, తర్వాత చూడండి, నేను పందిరి కోసమని పెద్ద ఖర్చు పెట్టకుండా ఈ బర్డ్స్ నెట్ అనేది దొరుకుతుంది, అది కట్టించుకున్నాను. మొక్కలు పెట్టిన తర్వాత ఇక్కడ కూడా ఈ గోడ వెంబడి కూడా కట్టించుకోవాలనేది నా ప్లాన్లో ఉండింది. అంటే ఈ సిమెంట్ మడులు కట్టించుకునే కన్నా ముందు ఇప్పుడు ఎల్ షేప్లో ఇప్పుడు చూడండి పోల్స్ కనిపిస్తుంది కదా, అలా ప్లాన్ ఉండింది. అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు పెట్టాలి, ఎల్ షేప్లో పెట్టాలి, మిడిల్లో ఓపెన్ ప్లేస్ పెట్టేసేయాలి అనేసి ప్లాన్ ఉండింది. అది తర్వాత మారింది. అది నెక్స్ట్ ఈ వీడియోలోనే చూస్తారు మీరు. ఈ రూమ్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మెస్సి కనిపిస్తుంది, కానీ ప్రజెంట్ ఇలా లేదనుకోండి. ఆ రూమ్ కింద మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అంటే చాలా పెద్ద రూమ్ వచ్చింది అక్కడ. రూమ్ వేయించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ పైన మళ్ళీ బాత్రూము ఖర్చులన్నీ ఎక్కువైపోద్దని అది వదిలేసాము. ఓన్లీ బట్టలు ఆరేయటానికని పైన షీట్ వేయించుకున్నాము. ఎందుకంటే ఈ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునేటప్పుడు మనకు వర్షాకాలంలో బట్టలు ఆరేసుకోవడం పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇల్లు ఎవరైనా కట్టించుకోవాలనుకున్నప్పుడు బట్టల కోసమని ఒక ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చూడటానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వర్షాకాలంలో రూమ్ లోపలనే బట్టలు వేసుకుంటుంటే అది చాలా మెస్సీగా ఉంటుంది, గలీజ్గా అనిపిస్తుంది. అది రెంట్ హౌస్లో మేము ఫేస్ చేసాం కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక రూమ్ అంత మందన దానికి బట్టల కోసమే వదిలేసాను. ఇంకా ఈ బీరువా ఎందుకుంది, పాతది అనుకుంటారేమో. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తలో కొన్నది అది. అంటే అన్ని సంవత్సరాల నుంచి నా తోడుగా ఉండింది. సరే ఇక్కడ టెర్రస్ పైన పెట్టి విత్తనాలు, ఎరువు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనేసి తెచ్చుకున్నాను. కానీ ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేవాళ్ళు ఏం చేశారంటే దాని మీద అంతా ఎక్కి తొక్కి దాన్ని పాడు చేశారు. తర్వాత పడేసాను. అది బ్యాక్ సైడ్లో కనిపించింది కట్టేది, అది మా మనవడి ఉయ్యాల. అదేమైందంటే వాడు పడుకోకుండానే పాడైపోయింది అది. సో అది కూడా తీసుకొచ్చి పెట్టాను. దాని గురించి ఇప్పుడు ఉంది, అది ఏం చేస్తానని ముందు రాబోయే వీడియోలో చెప్తాను నేను మీకు. ఇక్కడ మన టెర్రస్ గార్డెన్కి ఇంకొక ముఖ్యమైనది ఏం కావాలి అనుకుంటే వాటర్. ఈ వాటరింగ్ సిస్టమ్ మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. నల్ల అయితే మనం ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు, కానీ ది సేమ్ ఫ్లోర్లో మన ట్యాంక్ వస్తే కనుక అది నీరు ప్రెషర్ రాదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దానికి రాదన్న స్టాండ్ గిండి వేయించుకొని పైకి ఎక్కించుకోవాల్సి వస్తుంది ఈ వాటర్ ట్యాంక్ని. అందు గురించి మేము కట్టించుకునేటప్పుడే పైకి పెట్టించుకున్నాము. సో దానివల్ల వాటర్కి ఇబ్బంది లేదు, చక్కగా మంచి ప్రెషర్తో వస్తుంది. ఒకవేళ ప్రెషర్ తక్కువైనా కూడా మనం కొద్దిగా చిన్నదేదే మోటార్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కూడా చూసుకోవాలి మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు. ఎందుకు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ రాడ్స్ గురించి చూడండి. రాడ్స్ పెట్టేటప్పుడు రెండు రకాలుగా పెడుతూ ఉంటారు. ఒకటేమో పైన గోడ పైన పెడతారు, ఒకటి గోడ ఇటు సైడ్ పెడతారు. ఇటు సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. పైన పెట్టినప్పుడు గాలికి ఒకవేళ పడిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా డ్రైనేజ్ హోల్స్ అయితే కంపల్సరీ కావాలి. ఇంకా మనం దీని గురించి వద్దాం.
ఇది సిమెంట్ మడులు కట్టించుకోవాలన్నప్పుడు రెండు టైప్లో ఉంటుంది. ఒకటి నేల మీద నుంచే మామూలుగా ఒక 2 గోడల్లాగా కట్టి దానిపైన మట్టి ఎరువంతా నింపేసి మొక్కలు పెంచుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది చాలా తప్పండి. ఎందుకంటే ఒకవేళ మనదేమైనా టెర్రస్ కొద్దిగా ఎక్కడైనా కొద్దిగా వీక్గా ఉందంటే నీళ్లు కిందకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఎప్పుడే కనుక ఫ్లోర్ నుంచి పైకి లేపాలి. అంటే 1 ఫీట్ అర ఫీట్ అయినా పైకి లేపి అప్పుడు మనం కట్టించుకున్నాం అనుకోండి, మనకు ఎప్పటికీ ఒక భయం ఉండదు. అరే టెర్రస్కి ఏమైనా అవుతుందేమో, లీకేజ్ అవుతుందేమో అనుకునే భయం ఉండదు. అందు గురించి నేనేం చేశానంటే 1 ఫీట్ హైట్ పెట్టాను. చాలామంది తక్కువనే పెడతారు. తక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల మనకు చీపురు చెయ్యిపోక ప్రాబ్లం అయిపోద్ది. ఇంకొకటి చేసే పొరపాటు ఏంటంటే ఈ గోడ ఉంది చూడండి, పిట్టగోడకి ఆనించుకొని కొంతమంది కట్టించుకుంటూ ఉంటారు. ఇది కూడా చాలా తప్పు. ఎందుకంటే పిట్టగోడని కాస్త స్ట్రాంగ్గా ఎవరు కట్టించరు. ఎందుకంటే అది అంతగా పనికి రాదు కదా అనుకుంటారు. కాబట్టి కాస్త కొద్దిగా అది లోగానే ఉంటుంది. లోపల గోడలంతా చూస్తే ఇది కాస్త కొద్దిగా వీక్గానే ఉంటుంది. ఈ గోడని మనం సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే కనుక నేనేం చేశానంటే ఒక ఇటుక దీని సైడ్ పెట్టాను. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. ఎలాగుందంటే ఒక తొట్టి టైప్లో ఉంది. అంటే వాటర్ ట్యాంక్ కట్టించుకుంటాం చూడండి, ఆ టైప్లో కట్టించుకున్నాను. అంటే ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లు ఎక్కడి నుంచి కూడా గోడ కానీ ఫ్లోర్ కానీ అది ఇంకకుండా చేశాను, లేకపోతే లీకేజ్ వస్తుంది అనేసి. చూడండి, ఇక్కడ మీరు గమనించి ఉంటారు. ఇది హైట్ నేను 1 ఫీట్ తీసుకున్నాను కదా. ఈ తొట్టి హైట్ ఎంత ఉంది అని ఒక డౌట్ రావచ్చు. ఇది 3.5 ఫీట్ తీసుకున్నాను నేను. 3.5 ఫీటు, ఇంకా వెడల్పు వచ్చేసి 2 ఫీట్ ఉంది. కానీ నేనైతే అప్పుడు నేను ఫ్రూట్స్ ప్లాంట్ పెట్టుకోవాలని ఇంత లోతు చేసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది అంత లోతుగా అవసరం లేకుండేది, కాస్త చిన్న పెట్టుకుంటే అయిపోతుండేది అనేసి. ఇది చాలా పెద్దగానే కట్టించుకున్నా. కానీ మీ అందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే ఇంత లోతుగా అవసరం లేదు, ఒక 2 ఫీట్ సరిపోతుంది. ఏ మొక్కలకైనా, మనం పండ్ల మొక్కలు కూడా అది 2 ఫీట్ సరిపోతుంది. నేనేం చేశానంటే అది పిట్టగోడ ఎంత ఉందో అంతవరకు తీసుకున్నాను. 1 ఫీట్ కింద పోతే 3.5 ఫీట్ పైన వచ్చింది. అంటే ఆ పిట్టగోడ 4.5 ఫీటే ఉంటుంది సాధారణంగా. అది స్టాండర్డ్, కొద్దిగా అటు ఇటు ఉంటుంది ఒక్కొక్కరింటికి. 4.5 ఫీట్ స్టాండర్డ్ అనమాట. దానికి సమానంగా ఉంటే చూడటానికి అందంగా ఉంటుంది కదా అనుకున్నాను. ఇక్కడ చాలామంది ఇంకొకటి కూడా గమనించవచ్చు. ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్ని మన పిల్లర్ దగ్గర మట్టి కంపోస్ట్ వేసామనుకోండి, ఈ పిల్లర్ దగ్గర కూడా నీళ్లు పోయే ఛాన్సెస్ ఉంటుంది. చాలా ఛాన్సెస్ ఏంటి వెళుతుంది. ఎందుకంటే ఇది కూడా అంత స్ట్రాంగ్గా కట్టరు. ఎందుకంటే రాడ్స్ కనిపించకూడదు అనేసి ఇంకొక ఫ్లోర్ వేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అని కొద్దిగా రాడ్స్ పైకి వదులుతారు ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు. ఇక చూడండి, ఇది కూడా అంతే. తర్వాత దాని కొద్దిగా గలీజ్గా కనిపిస్తుందని దానికి ఒక గట్టులాగా కట్టిస్తారు. అంటే అది కాస్త వీక్గా ఉంటుంది. అది దీన్ని మనం ఏం చేస్తామంటే అలాగ వదిలేస్తే నీళ్ళని ఇంకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి వైట్, ఇది అయితే మిడ్లలో వచ్చింది. టెర్రస్ పైన మిడ్లలో ఉంది కాబట్టి దీన్ని తీయించి మంచిగా సిమెంట్తో కవర్ చేసేసాను. ఓకే, అంటే అది మిడ్లలో ఉంది, కొద్దిగా గలీజ్గా కనిపిస్తుంది అనేసి. చూడండి కింద ఎంత ప్లేస్ ఉందో చూసారు కదా. 1 ఫీట్ ప్లేస్ వదిలేయడం వల్ల మనకు కావాలంటే ఫ్యూచర్లో చిన్నగా ఏదైనా విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా దాని కింద పెట్టుకోవచ్చు. స్టోరేజ్ లాగా కూడా పనికొస్తుంది. చూడండి, ఇక్కడ పిల్లర్ గురించి చెప్తానన్నాను కదా. ఇది చూడండి, పిల్లర్కి అటు ఇటు ఇటుకలు పెట్టి మధ్యలో రాళ్ళు సిమెంట్ వేసేసి మొత్తం క్లోజ్ చేసేసాం. దీనివల్ల ఏంటంటే పిల్లర్ దగ్గర కూడా నీళ్లు ఇంకకుండా మనం చూసుకున్నట్టు అవుతుంది. అంటే ఎక్కడి నుంచి చూసినా కూడా మనకు ఒక బాధ అంటూ ఉండకూడదు. అరే ఏదైనా అనుమానం ఉండకూడదు, ఏదైనా నీళ్ళు ఇంకుతుందేమో, ఏమైనా అవుతుందేమో ఫ్యూచర్లో అనేసి. ఓకే, ఇది కట్టించుకున్న తర్వాత ఒక 20-25 డేస్ అలాగే వదిలేసాను. ఎందుకు అంటే నేను వర్షాకాలంలో కట్టించుకున్నాను, లేకపోతే వాటర్ నింపేసి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా నీళ్లు కొద్దిగా లీకేజ్ ఉందా కూడా చూడటానికి వీలవుతుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని కవర్ చేసుకొని ప్లాస్టింగ్ చేసుకోవటానికి మంచిగా అనువుగా ఉంటుందని నా ప్లాన్. ఇక్కడ ఒక సిమెంట్ బెంచ్ లాగా చేసుకున్నాను. ఎందుకంటే దీనిపైన మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే అది ఎలాగో బయటికి వెళ్ళింది కదా, అందు గురించి. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ కింద విండో సీట్ వచ్చింది కానీ ఇది కూడా బయటికి వెళ్ళిపోయింది టెర్రస్. ఇక్కడ కూడా ఒక బెంచ్ చేయించుకున్నాను. ఇక్కడ కూడా మొక్కలు పెట్టాను నేను. రాడ్స్ అయితే
ఇట్లా పెట్టించుకున్నాను. తర్వాత నెక్స్ట్ నేను జాలి వేయించుకున్నప్పుడు వేరే మోడల్లో చేయించుకున్నా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూర్చోటానికి బెంచ్ లెక్కన చేసుకున్నాను. ఎప్పుడే కనుక టెర్రస్ గార్డెన్ చేసుకోకపోని అంటే టెర్రస్ గార్డెన్ మీద ఒక చిన్న ఇలాంటి బెంచ్కి ఏమైనా మీరు సెటప్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో మీకు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మొక్కలు పెట్టుకుంటాము, ఓకే, మొక్కలు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మీకు ప్లాస్టర్ ఇక్కడ ఖర్చుల గురించి చెప్తాను నేను మీకు. ఇది నాకు ఈ సిమెంట్ తొట్టి ప్లస్ ఆ బెంచు ఆ పైన 2 ఇలాగా వచ్చింది కదా, అది అవన్నీ కలిపి ఒక 20,000 అయింది. అంటే ఇంత లోతుగా వచ్చింది కాబట్టి. ఒకవేళ మీకు ఇంత లోతు అవసరం లేదు అనుకుంటే కనుక మీకు ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది. ఆ బెంచ్లన్నీ వదిలేసుకుంటే అది ఇంకా ఖర్చు తక్కువ వస్తుంది. ఓకేనా? మీరు నీట్గా సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ చేయించుకుంటే మనకి ఎటువంటి భయం ఉండదు. నేనైతే తర్వాత 2-3 సార్లు వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నాను. దాని తర్వాత మట్టి వంటకాలు చేసుకున్నాను, అన్నీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, టెర్రస్ గార్డెన్ ఓపెన్ చేసుకున్నట్టు చివరి లాస్ట్కి వచ్చింది ఇది. దీనికి నేను కోతులు వస్తున్నాయి కదా అని జాలి వేయించుకున్నాను. ఇంకా ఈ జాలికి అయితే కాస్త ఎక్కువనే ఖర్చు పడింది అనుకోండి. ఇది అందరికీ అవసరం ఉండదు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అవసరమైన వాళ్ళు అడగండి, కావాలంటే దాని గురించి కూడా నేను ఇంకా వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు నీకు ఈస్ట్ వెస్ట్ చెప్తాను అన్నాను. ఇప్పుడు అటు సైడ్ ఈస్ట్, ఇప్పుడు నేను ఉన్న చోట వెస్ట్. ఈస్ట్ వెస్ట్ ఎందుకంటే సూర్యుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇటు సైడ్ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు మీద పడి అప్పుడు మొక్కలు హెల్తీగా ఉంటుంది. లేదు వెస్ట్ సౌత్ నార్త్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొక్కల మీద ఎండ పడుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మీకు ఇబ్బంది వస్తుంది. అందు గురించి చూసుకొని తర్వాతనే మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పుడే కనుక ఈస్ట్ వెస్ట్ మొక్కలు పెట్టేటప్పుడే ప్లాన్ చేసుకోండి. ఇది ప్రజెంట్గా ఉన్నది. ఇది అంటే ప్రజెంట్ అంటే ఇంటి ఒక 6 months బ్యాక్ ఇది. ఇప్పుడు మొత్తం మళ్ళీ మారిందనుకోండి. రీసెంట్గా ఉన్న వీడియోలన్నీ చూస్తే ఇప్పుడు ఎలా ఉందని మీకు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా కొద్దిగా ముగ్గులు వేసుకోవడం బ్యాలెన్స్ ఉంది. ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ఇంకోసారి గార్డెన్ టూర్ చేస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ చాలా తక్కువలో ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎలా ఇదిగా పెట్టుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడే కనుక మనం అది మడులు కట్టించుకునేటప్పుడు బీమ్కి సపోర్ట్ ఉండేటట్టుగా కట్టించుకోండి. బీమ్ పైన ఉంటే బరువు ఇంటి మీద పడకుండా సేఫ్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఏమనిపి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.